అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనండి. అమరావతి 33,000 ఎకరాలకు సంబంధించింది. ఆంధ్ర 5 కోట్ల మంది వ్యక్తులకు సంబంధించింది. ఏంటి కొత్త థియరీ? అమరావతి ఒక వర్గానిది, ఒక కులానిది అని ప్రచారం జరుగుతున్న టైంలో అమరావతి వల్ల మునిగిపోతామని పవన్ గుర్తించారంటారా? ఇప్పుడు 2 వాదనలు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఒకటి జై అమరావతి, జై ఆంధ్ర. ఈ 2 విడదీయరానివి. అమరావతి అనేది ఆ 33,000 ఎకరాలకు సంబంధించింది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని ఒకవైపు కూటమి ప్రభుత్వం చెప్తోంది. అందువల్ల అమరావతి వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, అమరావతి ఆంధ్రప్రదేశ్ కోసమే అని కూటమి వైఖరి, అట్లీస్ట్ టీడీపీ వైఖరి. ఇప్పుడు మన జనసేన వైఖరి ఏదో మనకు తెలియదు. ఇక వైసీపీ వైఖరి ఏంటంటే అమరావతి వల్లనే ఆంధ్రప్రదేశ్ దెబ్బతింటోంది, అన్యాయం అవుతోంది, అమరావతి ఈజ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది వైసీపీ వాదన. ఈ 2 వాదనలు కాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3వ వాదన పట్టుకొచ్చాడు. జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనాలి అని. అంటే అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టమనే అభిప్రాయమా? సో అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది కాదు, ఆ జై అమరావతి అనేది 33,000 ఎకరాల వారిదే అని చెప్పదలుచుకున్నారా? సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే అమరావతి ముందు కదలడం లేదు. అమరావతి అనేది 2029 వరకు క్లియర్ రిజల్ట్స్ ఇవ్వదు అనేది అర్థమై ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడా? అందువల్ల భవిష్యత్తులో 2019లో అమరావతి రంగుల కళ చూపి నష్టపోయారు కనుక ఇప్పుడు కూడా ఈ నిర్మాణాలతో తృప్తి చెందరు ప్రజలు. అమరావతి వల్ల రాజకీయంగా తమకు నష్టం జరుగుతుందనే కంక్లూజన్కు జనసేనాని వచ్చాడా? ఇదొక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ ఏంటి? అమరావతి విషయంలో తమ ప్రభుత్వం చేస్తున్న ప్రొలాంగ్ విషయం, అంటే ఎన్ని ఎకరాలు అవసరమో చెప్పరు. ఫస్ట్ టైం 2014-19 మధ్య కాలంలో సరిపోతాయి, అద్భుతమైన ప్రపంచ స్థాయి రాజధాని వస్తుంది అన్నారు. సడన్గా ఇప్పుడు ఏమంటున్నారు? మొదటిసారి ల్యాండ్ పోలింగ్తో మున్సిపాలిటీ అయింది, మళ్ళీ సెకండ్ టైం కావాలి, థర్డ్ టైం కావాలంటున్నారు. ఇప్పటికీ ఫస్ట్ టైం ల్యాండ్ పోలింగ్ ఇచ్చిన వారికి ప్లాట్లు ఇవ్వలేదు. ఈలోగా అమరావతి కన్స్ట్రక్షన్ కాస్ట్లు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అమరావతిలో కేవలం ప్రభుత్వ ఇన్వెస్ట్మెంటే కనబడుతుంది తప్ప ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ రావడము లేదు. ఇది హైప్గా మిగిలిపోతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇవన్నీ ప్రశ్నలను ప్రజలు ఎందుకు పూర్తిగా నమ్మడం లేదంటే చంద్రబాబు నాయుడు పైన ఉన్న విశ్వాసం. హైదరాబాద్ మహానగర నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పోషించిన కీలక పాత్ర, ఆయన పైనున్న విశ్వాసం వల్ల అమరావతి గొప్ప విజయం సాధిస్తుంది అని మెజారిటీ ప్రజలు భావించారు. అమరావతికి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడించారు. ఇప్పుడు ఆ అమరావతి తన మెడకు చుట్టుకుంటుందా, తాము పులిపై స్వారీ చేస్తున్నాము అమరావతి విషయంలో అనే భయం బహుశా పడినట్టున్నది. పవన్ కళ్యాణ్ ఆ భయాన్నే వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది.